మరిప్పుడు చూసుకుంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సుమారు 2 గంటల పైననే విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. మన అల్లు అర్జున్ గారిని లోపలికి తీసుకెళ్ళి. మరి కేసులో చూసుకుంటే ఏ11గా మన అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే ఏ1, ఏ2ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు. మరి ఏ11గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఎందుకు 2 గంటల పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. మరి అసలు అల్లు అర్జున్ గారిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం చూసుకుంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఆ రోజు ఇష్యూ జరిగేటప్పుడు గానీ, థియేటర్ యాజమాన్యం చేసిన ఏర్పాట్లేంటి, ఈ కోణంలో కూడా వాళ్ళు విచారించే పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. అలాగే బౌన్సర్లు ఎవరున్నారు, ఆ బౌన్సర్ అసలు ఏ బౌన్సర్ వల్ల తొక్కిసలాట అయ్యింది, అలాగే ఇలాంటి ప్రశ్నల్ని కూడా అక్కడ సంధించే అవకాశం ఉంది. ఇది కూడా మన న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే 2 గంటల పైననే సమయం అయితే పట్టింది. మరి ఎంత సమయం ఎందుకు పడుతుంది అంటే వాళ్ళు చూసుకుంటే మనకొచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఒక 10 నుంచి 20 ప్రశ్నల వరకు మాత్రమే వాళ్ళు విచారణ చేసే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ 10 నుంచి 20 ప్రశ్నలకి ఎందుకు 2 గంటల పైనే జరుగుతుంది. సుమారు ఇది ఈవినింగ్ వరకు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు కానివ్వండి వాళ్ళు కూడా బయటనే ఉన్నారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా మళ్ళీ సంధ్యా థియేటర్‌కి తీసుకొని వెళ్ళి అక్కడ సీన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇన్వెస్టిగేషన్ తర్వాత మన అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేదంటే ఈ పోలీస్ యాజమాన్యం కానివ్వండి, బయటికి వచ్చి అసలు ఏం జరిగింది, అసలు ఏం ఈరోజు జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో అసలు ఏం నిజాలు బయటకొచ్చాయనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో మరి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఇట్లా మన అల్లు అర్జున్‌కి సంబంధించి వాళ్ళు బయటకొస్తున్నారు, వెళ్తున్నారు గానీ అసలు ఏం జరిగిందనేది అయితే మనకి తెలియదు. సుమారు 2 గంటల పైననే పడుతుంది. సో మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ మనకి రావాల్సి ఉంది. వన్స్ ఎప్పుడైతే విచారణ కంప్లీట్ అయిందో ఆ తర్వాత మన అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాళ్ళు పోలీసులు కానివ్వండి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మన 24/7 న్యూస్ టీవీ. పోలీస్ స్టేషన్‌లో ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారు అండ్ అలాగే వాళ్ళ లీగల్ టీమ్‌కి సంబంధించి వాళ్ళందరూ విచారణలో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇప్పటికీ ఈ విచారణ అనేది కొనసాగుతుంది. మరి ఆ విచారణ చూసుకుంటే అసలు ముందు సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందని దాని గురించి మాట్లాడుకుంటే మనకి ముందు ఈ ఇష్యూ అవుతున్న ముందు మనకు తెలిసింది ఏంటి అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మాయి చనిపోయిందని చెప్తే నాకెవరు చెప్పలేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. ఆ బెయిల్‌తో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మన అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. సో మనకి ఈ బెయిల్‌కి సంబంధించి కూడా కండిషన్‌ని ఉల్లంఘించారని చెప్పొచ్చు. అందులో థర్డ్ కండిషన్ చూసుకుంటే మనకి ఈ పిటిషనర్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎటువంటి బయట మాట్లాడకూడదు అని చెప్తూ మనకైతే క్లియర్‌గా ఉంది. మరి దాన్ని ఉల్లంఘించడం వల్ల అండ్ అలాగే తర్వాత ఏదైతే మన అల్లు అర్జున్ గారు పోలీసులు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఈ కేసు. సో మరి నిన్న 11:30 ఆ సమయంలో మన అల్లు అర్జున్ గారికి నోటీస్ రావడం జరిగింది. సో విచారణకి హాజరు కావాలి 24 గంటల్లో అని చెప్తూ మరి దానికి సంబంధించి ఆయన ఈ రోజు మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. మరి లోపల చూసుకుంటే ఆ రోజు సంధ్య థియేటర్‌లో ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసులు ఎవరైతే ఆయనకి చెప్పడం జరిగిందో లైక్ ఏసీపీ రమేష్ గారు కానివ్వండి, లేదంటే సిఐ రాజు నాయక్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు సంధ్య థియేటర్‌లో ఏదైతే అల్లు అర్జున్ గారిని అమ్మాయి చనిపోయిన తర్వాత దగ్గరుండి మన థియేటర్ నుంచి బయటకి తీసుకెళ్ళడం జరిగింది. సో మరి ఈ రోజు కూడా ఆ విచారణలో వారిద్దరు కీలకంగా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా లోపల జరుగుతుంది. సుమారు ఒక 2 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ బయటకొస్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాలి. మరి ఆ రోజు సంధ్య థియేటర్‌లో జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి పోలీసులు కూడా క్లియర్‌గా ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా బయట పెట్టారని చెప్పొచ్చు. ఒక 7 నిమిషాల వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ మనకు ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో దగ్గరుండి పోలీసులే మన అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనకు అందులో ఉన్నాయన్నమాట. మరి ఈ రోజు దానికి సంబంధించి తెలంగాణ కోర్టు కూడా మనకి అల్లు అర్జున్ గారికి అసలు ఈ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ఏది మీరు జవాబు చెప్పొద్దు అని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి అని దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. విత్ ప్రూఫ్ కూడా బయట పెట్టడం జరిగింది. మరి చూడాలి ఈ రోజు అల్లు అర్జున్ గారు మన పోలీసులతో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి మన 24/7 న్యూస్ టీవీ. Ada
ఉన్నాము. మరి ఈ రోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే గతంలో ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ ఉందో ఈ ఇష్యూకి సంబంధించి మన అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ లో. ఏంటి అంటే నాకు పోలీసులు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు ఆవిడ చనిపోయిందని. సో మరి ఈ ఇష్యూ ఏదైతే మన అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగిందో ఆ తర్వాత నుంచి ఈ కేసు అనేది ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. లైక్ ఏంటి అని అంటే పోలీసులు కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యి మేము లేదు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అంటూ ఆ రోజు ఏదైతే ఇన్ఫర్మేషన్ జరిగిందో ఆ థియేటర్ చుట్టూ దానికి సంబంధించి ఒక వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో మన అల్లు అర్జున్ గారిని విచారణకి పిలవడం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ జరగవచ్చు అని అంటూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మరి ఈ రోజు అల్లు అర్జున్ గారితో పాటు వాళ్ళ మామాన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఆయనతో పాటు రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి 2 గంటల పాటు విచారణ కొనసాగనుంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఇంకా కొత్త మలుపులు ఏం తిరగబోతున్నాయి అనేది అయితే మనం ఇంకా వేచి చూడాలి. సో చూసుకుంటే ఇక్కడ జనం కానివ్వండి, అసలు నార్మల్ పీపుల్ ఎవరిని అలో చేయట్లేదు. పోలీసులు బందోబస్తు కూడా అదే విధంగా ఉందని చెప్పొచ్చు. బౌన్సర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకూడదు అని అంటూ పోలీసులు కూడా మొత్తం ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక సెక్యూరిటీ అయితే ఏర్పరచడం జరిగింది. మరి చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఏం జరగబోతుంది ఇన్ఫర్మేషన్ అనేది. పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారు అండ్ అలాగే వాళ్ళ లీగల్ టీమ్ కి సంబంధించి వాళ్ళందరూ విచారణలో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇప్పటికీ ఈ విచారణ అనేది కొనసాగుతుంది. మరి ఆ విచారణ చూసుకుంటే అసలు ముందు సంధ్య థియేటర్ లో ఏం జరిగిందని దాని గురించి మాట్లాడుకుంటే మనకి ముందు ఈ ఇష్యూ అవుతున్న ముందు మనకు తెలిసింది ఏంటి అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మాయి చనిపోయిందని చెప్తే నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. ఆ బెయిల్ తో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మన అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో మనకి ఈ బెయిల్ కి సంబంధించి కూడా కండిషన్ ని ఉల్లంఘించారని చెప్పొచ్చు. అందులో థర్డ్ కండిషన్ చూసుకుంటే మనకి ఈ పిటిషనర్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎటువంటి బయట మాట్లాడకూడదు అని చెప్తూ మనకైతే క్లియర్ గా ఉంది. మరి దాన్ని ఉల్లంఘించడం వల్ల అండ్ అలాగే తర్వాత ఏదైతే మన అల్లు అర్జున్ గారు పోలీసులు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఈ కేసు. సో మరి నిన్న 11:30 ఆ సమయంలో మన అల్లు అర్జున్ గారికి నోటీస్ రావడం జరిగింది. సో విచారణకి హాజరు కావాలి 24 గంటల్లో అని చెప్తూ మరి దానికి సంబంధించి ఆయన ఈ రోజు మన చక్రపల్లి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మరి లోపల చూసుకుంటే ఆ రోజు సంధ్య థియేటర్ లో ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసులు ఎవరైతే ఆయనకి చెప్పడం జరిగిందో లైక్ ఏసీపీ రమేష్ గారు కానివ్వండి, లేదంటే సిఐ రాజు నాయక్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు సంధ్య థియేటర్ లో ఏదైతే అల్లు అర్జున్ గారిని అమ్మాయి చనిపోయిన తర్వాత దగ్గరుండి మన థియేటర్ నుంచి బయటకు తీసుకెళ్ళడం జరిగింది. సో మరి ఈ రోజు కూడా ఆ విచారణలో వాళ్ళిద్దరు కీలకంగా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా లోపల జరుగుతుంది. సుమారు ఒక 2 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ బయటకు వస్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాలి. మరి ఆ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి పోలీసులు కూడా క్లియర్ గా ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా బయట పెట్టారని చెప్పొచ్చు. ఒక 7 నిమిషాల వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ మనకు ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో దగ్గరుండి పోలీసులే మన అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనకు అందులో ఉన్నాయన్నమాట. మరి ఈ రోజు దానికి సంబంధించి తెలంగాణ కోర్టు కూడా మనకి అల్లు అర్జున్ గారికి అసలు ఈ కేసుని తప్పుదో పట్టించే విధంగా ఏది మీరు జవాబు చెప్పొద్దు అని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి అని దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. విత్ ప్రూఫ్ కూడా బయట పెట్టడం జరిగింది. మరి చూడాలి ఈ రోజు అల్లు అర్జున్ గారు మన పోలీసులతో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి మన 24/7 న్యూస్ టీవీ.
Bro की मैक किसका? Bro की मैक किसका? Please come inside. Bro की मैक किसका? भैया